మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము కనికరము గల దేవుడు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, మెర్సిఫుల్ గాడ్. కనికరము గల దేవుడు. నేటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఇస్ ఫౌండ్ in Paul's second letter to Timothy, chapter 4, verse 18. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, పౌలు గారు రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, పౌలు గారికి పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యాన్ని ఈరోజు సంఘానికి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి దుష్కార్యము నుండి తప్పించేది, సాతానుడి యొక్క దుష్ట ఆలోచన నుండి, దుష్టుడు తలబెట్టేటువంటి సాతానుడి యొక్క ప్రణాళిక నుండి తప్పించి తండ్రి ఇంటికి, పరలోక రాజ్యానికి సురక్షితముగా, క్షేమముగా నడిపించటానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నారు. కారణం ఏమిటి అంటే దేవుని యొక్క ప్రేమ. పరిశుద్ధాత్ముడు నిత్యము సహాయం దయచేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే సంఘము సిద్ధపడాలి. యేసయ్య రాకడలో యేసయ్యతో కలుసుకోవటానికి, తండ్రితో కలుసుకోవటానికి సిద్ధపడాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. దేవునిలో ఉన్నటువంటి గుణము కనికరము. ప్రేమైనటువంటి సంఘమా, కనికరము దేవుని యొక్క స్వభావం. దేవుని యొక్క స్వభావం. మెర్సీ డిస్క్రైబ్స్ ఎ డివైన్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్స్ నేచర్. దేవునిలో ఉన్నటువంటి గుణాన్ని, స్వభావాన్ని, దేవునిలో ఉన్నటువంటి లక్షణాన్ని కనికరము తెలియచేస్తూ ఉంటుంది. ప్రేమైనటువంటి సంగమా, మెర్సీ రిఫర్స్ టు గాడ్ withholding the punishment we deserve for our sins. మానవుడు పొందవలసినటువంటి శిక్ష నుండి తప్పించింది కనికరం. పాపులు పొందవలసిన శిక్షను కొట్టివేసినది కనికరం. We will find his love, his favor, his kindness, forgiveness in him. తండ్రిలో మనం ఏం చూస్తామంటే ప్రేమను చూస్తాం, కనికరాన్ని చూస్తాం, యేసయ్యలో ఉన్న కృపను చూస్తాం, యేసయ్య చూపినటువంటి క్షమాపణను చూస్తాం, దయను చూస్తాం. కనికరములో అనేక సత్యాలు ఉన్నాయి. కృప ఏం చేస్తుంది అంటే, కృప అంటే దయ. అర్హత లేని మానవుని ఎడల దేవుని కృప, ప్రేమ, కనికరము తెలియచేస్తుంది. రక్షణలోకి నడిపిస్తుంది కృప. ప్రేమైనటువంటి సంఘమా, అది మనలో యేసయ్య చేసేటువంటి కార్యాలు. While grace refers to God giving us what we don't deserve, like salvation. అర్హత లేని మానవుడికి, యోగ్యత లేని మానవుడికి, ఎలాంటి అర్హత యోగ్యత లేని మానవుడిని ప్రేమించి, తండ్రి ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అని లోకానికి పంపించారు. తండ్రి ప్రణాళికను నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, లోకంలో కలిసిపోయినటువంటి పాపంలో ఉన్నటువంటి మానవుని వెదకి రక్షించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, కృప ద్వారా రక్షణ మనం కలిగి ఉన్నాము. We received the salvation by his grace. ఆయన కృప ద్వారా మనం రక్షణ పొందుకుని ఉన్నాం. ఇది మానవుడి యొక్క క్రియలను బట్టి కాదు, అది దేవుని యొక్క వరం, దేవుడు అనుగ్రహించినటువంటి వరం. రక్షణ దేవుని యొక్క వరము. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు రక్షణ పొందుకున్నటువంటి నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, ఇది మన క్రియలను బట్టి కలిగినది కాదు, ఆయన కృప ద్వారా మనం కలిగి ఉన్నాము అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు.
ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మనం కలిగి ఉన్న రక్షణ బట్టి మనం అతిశయపడటానికి వీల్లేదు. రక్షణ దేవుడు అనుగ్రహించినటువంటి వరం. కృప ద్వారా రక్షణ కలుగుచున్నది. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, కీర్తన గ్రంథములో 86వ కీర్తనలో 15వ వచనంలో సామ్స్ 86:15 కీర్తనాకారుడు ఏమంటున్నాడు అంటే, ప్రభువా నీవే దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. దేవునిలో ఉన్నటువంటి గుణాలు, తండ్రిలో ఉన్నటువంటి గుణాలు, యేసయ్యలో ఉన్నటువంటి గుణాలు, దయ, కరుణ, దీర్ఘశాంతము, కృప, సత్యము, వీటితో దేవుని యొక్క హృదయం నిండిపోయి ఉన్నది. ప్రేమటువంటి సంగమ, అదే సత్యాన్ని కీర్తనాకారుడు మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. సామ్స్ 103:8 కీర్తన 103:8 యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. సామ్స్ 103:8 The Lord is merciful and gracious, slow to anger and plenteous in mercy. కనికరాన్ని చూపిస్తున్నాడు. ఆయనలో సమృద్ధి ఉన్నది, కనికరము సమృద్ధి ఉన్నది అన్న సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఇశ్రాయేలీలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయారు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ 10 ఆజ్ఞలను వాళ్ళు పాటించకుండా దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క మహిమకు దూరం అయిపోయారు. దేవునికి మానవుడికి అడ్డుగా వచ్చింది పాపం. ఈ పాపం దేవునికి మానవుడికి అడ్డుగా వచ్చింది. ఆ పాపాన్ని తీసివేయటానికి, పాపులైనటువంటి మానవ జాతిని విడిపించటానికే తండ్రి తన ప్రేమను చూపిస్తున్నారు, తన ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం. ఇశ్రాయేలు ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమ, దేవునికి ఉన్నటువంటి కనికరాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపా చూపువాడును, నమ్మదగిన దేవుడు ననియు, తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసి కొనవలెను అని ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు జాతికి. ప్రేమైనటువంటి సంఘమా, ఇశ్రాయేలు దేవునికి దూరం అయిపోయారు. దేవుని యొక్క ఆశయానికి, దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయారు. ప్రజలు ఇశ్రాయేలు దేవునికి దూరం అయిపోయినా దేవుడు వారిని వదిలిపెట్టలేదు. కారణం ఏమిటి అంటే తన ప్రేమ, తన కనికరం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు బానిసలుగా కూలి పని చేసుకుంటూ కష్టములో, దుఃఖములో, బాధలో వాళ్ళు విలపిస్తూ ఉన్నారు. వాళ్ళు మొరపెట్టుకున్నారు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మొరపెట్టుకున్నారో, తండ్రి సన్నిధిలో మొరపెట్టుకున్నారో, ఇశ్రాయేలీలు కష్టములో, దుఃఖములో, బాధలో తండ్రి వారిని విడిపించటానికి బానిసత్వం నుండి, ఐగుప్తు అనేటువంటి చెర నుండి, సాతాను బంధకాల నుండి, ఫరో ఆధిపత్యం నుండి, ఫరో పెట్టేటువంటి కఠినమైనటువంటి ఆ యొక్క క్రియల నుండి విడిపించటానికి, ఇశ్రాయేలును విడిపించటానికి, ఇశ్రాయేలును నడిపించటానికి విడుదల నాయకుడిగా మోషేను తండ్రి ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. మోషేతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే తండ్రి యొక్క స్వరాన్ని విన్నాడు మోషే. మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక స్వరం వినిపిస్తూ ఉంది. ఏమిటి ఆ స్వరం అంటే, నా జనుల యొక్క మొరను నేను విన్నాను, వారి కష్టాన్ని, వారి బాధను నేను చూశాను. పగలు రాత్రి వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత బాధను అనుభవించారో, కూలి పనులు చేసి ఉన్నారు. వాళ్ళు ఐగుప్తీయులకు ఏ విధంగా బానిసలుగా కూలి పనులు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ఎవరికి? మోషేకు తెలియచేస్తూ ఉన్నారు.
మోషే మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజభోగాన్ని రాజకుమారుడిగా నివసించాడు. రెండవ 40 సంవత్సరాలు అరణ్యములో ఒక కాపరిగా, ఇత్రో తన మామయ్య యొక్క మందను మేపేటువంటి ఒక గొర్రెల కాపరిగా పనిచేశాడు. 80 సంవత్సరాలు అయిపోయింది. 80వ సంవత్సరంలో దేవుడు కనిపించాడు, తన స్వరాన్ని వినిపించాడు. తన సన్నిధిని చూసే ధన్యత మోషేకు కలిగింది. దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు, దేవుని యొక్క ప్రేమను పొందుకున్నాడు. దేవుడు తండ్రి అనుగ్రహించినటువంటి ఆ దర్శనాన్ని, ప్రణాళికను పొందుకున్నాడు. మోషే, నువ్వు వెళ్ళాలి, ఐగుప్తులోకి వెళ్ళాలి. కొంచెం అనుమానించాడు, నేను నత్తివాణ్ణి, నా వల్ల కాదు, నాకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారు అని అనేక సాకులు చెప్తూ ఉన్నాడు మోషే. అయినప్పటికీ అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. ఈ సెడ్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. నేను ఉన్నవాడను అనువాడను. ఎప్పుడు ఉన్నారు తండ్రి? నిరంతరము ఉన్నటువంటి దేవుడు, నిరంతరము ఉన్నటువంటి దేవుడు. యేసు ప్రభువు వారు ఎప్పటి నుంచి ఉన్నారు? నిరంతరము ఉన్నటువంటి దేవుడు. అబ్రహాము లేనప్పుడు, భూమి ఆకాశము లేనప్పుడు ఉన్నవాడుగా, అనువాడుగా, వాక్యమై ఉన్నవాడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభువు వారు శరీరధారిగా మన మధ్యలో నివసించారు 33.5 సంవత్సరాలు. తండ్రి ప్రేమను, తండ్రి ప్రణాళికను నిర్వహించడానికి, ఇజ్రాయెల్ని విడిపించాలి, బయటకు తీసుకురావాలి, నడిపించాలి అని మోషేకి దేవుడు సెలవిచ్చాడు. ఆ సత్యాన్ని నిర్గమాకాండం 3వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల్లో మనం చూస్తాం. వాళ్ళు బయటకు వచ్చారు, మోషే కాలం ముగించింది, 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించాడు. తండ్రి యొక్క ఆజ్ఞతో, తండ్రి యొక్క సన్నిధితో, మహిమతో మేఘస్తంభంలో దేవుడు కనిపించాడు, అగ్ని స్తంభంలో నుండి దేవుడు కనిపించాడు. అగ్ని స్తంభంలాగా రాత్రి వేళ ఉండి, మేఘస్తంభంలాగా దేవుడు ఉండి వారిని నడిపించి, ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చి, నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఇచ్చి, భోజనం లేనప్పుడు భోజనం ఇచ్చి 40 సంవత్సరాలు వాళ్ళని పోషించాడు. వాళ్ళ యొక్క చెప్పులు మందగిలలేదు, తెగిపోలేదు, వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు చినిగిపోలేదు. ఆ విధంగా 40 సంవత్సరాలు కాపాడి పోషించినటువంటి తండ్రి యొక్క శక్తి, తండ్రి యొక్క ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి గుణాలకు మనకి ఒక గుర్తుగా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది భయపడుతూ ఉంటారు, ఉద్యోగాల గురించి, పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి అనేక రకాలుగా దిగులు పడుతూ ఉంటారు. పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలీదు, నీకు నాకు తెలీదు. కానీ ఏంటంటే యేసయ్య సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని. మానవుడి యొక్క అంతము, మానవుడి యొక్క ప్రారంభానికి ముందే తెలిసిన సర్వజ్ఞాని ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి మనకి దిగులు ఉంటుంది, మనకి అధైర్యం కలుగుతుంది. పరిస్థితిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, చదువులను బట్టి అనేక రకాలుగా మనం దిగులు పడుతూ ఉంటాం. భర్త గురించి, భార్య గురించి, కూతురు గురించి, కొడుకు గురించి, ఉద్యోగం గురించి, పరిస్థితుల గురించి మనం దిగులు పడుతూ ఉంటాం, ఆలోచన చేస్తాం. అయితే ఆయన చూస్తున్న దేవుడు, ఆయన గమనిస్తున్న దేవుడు, పరిశీలన చేస్తూ ఉన్న దేవుడు. ఇజ్రాయిలును నడిపించారు, బయటకు తీసుకొచ్చారు. నడిపించిన తర్వాత మోషే చనిపోయాడు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యెహోషువ వచ్చాడు, విన్నాడు స్వరాన్ని, మళ్ళా నడిపించాడు. యోర్దాను నది దాటించి లోపలికి నడిపించాడు ఇజ్రాయెల్ దేశంలోకి యెహోషువ. ఆ తర్వాత ఆయన కూడా మించిపోయాడు. ఆ తర్వాత ఇజ్రాయేలును నడిపించడానికి న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో దాదాపుగా 13 నుంచి 14 మంది న్యాయాధిపతులు వస్తారు. ప్రేమైనటువంటి సంగమా, దేవుడు గతంలో తండ్రి అయిన యెహోవా ఇజ్రాయిలుల జీవితాల్లో, పితరులలో చేసిన మేలులన్నీ మర్చిపోయారు. మర్చిపోయి వాళ్ళు ఏం చేశారు? లోకం వైపు చూస్తూ ఉన్నారు. లోకంలో ఏముంది? పాపం ఉంది, ఆకర్షణలు ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవబుడము ఉంది, లోకంలో విగ్రహారాధన ఉంది, లోకంలో అన్ని రకాలైన పాపాలు ఉన్నాయి. వీళ్ళు దేవుణ్ణి మర్చిపోయి సృష్టి వైపు మళ్ళారు. మొదటి ఆజ్ఞ ఏంటి వాళ్ళకి? నీ దేవుడని యెహోవాను ఆరాధించు, పూజించు, నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండటానికి వీల్లేదు అని నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తూ ఉంటాడు. అయితే వీళ్ళేం చేశారు? వాళ్ళ హృదయాల్లో దేవుడిని మర్చిపోయి, దేవుని ఆజ్ఞను మర్చిపోయి లోకాన్ని ప్రేమించడం ప్రారంభించారు.
లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం ప్రారంభించారు, విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. అయినా దేవుడు వారిని వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా అభిషేకము, దేవుని యొక్క ఆత్మ, యెహోవా ఆత్మ ఒక వ్యక్తిని ఎన్నుకుని ఆ వ్యక్తి లోపలికి రావటం జరిగింది. ఆ వ్యక్తి పేరు ఒత్నియేలు. ఒత్నియేలు వచ్చిన తర్వాత ఆ యొక్క ఇశ్రాయేలీయుల మధ్యలో దాదాపుగా 40 సంవత్సరాలకు పైగా నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది. ఒత్నియేలు చనిపోయాడు. ఆ తర్వాత దెబోరాను దేవుడు నిలబెట్టాడు, నాయకురాలుగా నిలబెట్టాడు, ఒక ప్రవక్తినిగా నిలబెట్టాడు. దెబోరా ద్వారా వాళ్ళకి నిత్యం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ తప్పిపోయారో, ఏం చేశారో అవన్నీ కూడా తెలియచేస్తున్నాడు. వాళ్ళని మందలిస్తూ ఉన్నాడు, వాళ్ళని సరిదిద్దుతూ ఉన్నాడు. ప్రవక్తని ద్వారా, దెబోరా ద్వారా. ఆ విధంగా దేవుడు వాళ్ళని నడిపించడం ప్రారంభించాడు. తన కాలం అయిపోయింది, దెబోరా కాలం అయిపోయింది. తర్వాత సంసోను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతుడిగా ఉన్నాడు. దేవుని యొక్క అభిషేకము ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా ఫిలిష్తీయులను హతమారుస్తూ ఉన్నాడు. ఫిలిష్తీయులకు శత్రువులు, ఎవరికి? ఇజ్రాయేలులకు శత్రువులు. వాళ్ళని హతమారుస్తూ ఉన్నాడు. అయితే ఈ సంస్థానం చేశాడు, దేవుని శక్తిని పొందుకుని దేవుని యొక్క ప్రేమను, ఉనికిని అనుభవించినటువంటి వ్యక్తి, భౌతికంగా అనుభవించినటువంటి వ్యక్తి మానసికంగా పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేయడం ద్వారా ఏం జరిగింది? ఈ యొక్క సంస్థను వ్యభిచారం చేయడం ద్వారా అతన్ని బంధించారు. 2 స్తంభాలకి, కుడి స్తంభానికి ఒక చెయ్యి, ఎడమ స్తంభానికి ఒక చెయ్యి కట్టివేశారు. 2 స్తంభాలకి కట్టివేశారు. కళ్ళు తీసేశారు, సంసోను యొక్క కళ్ళు తీసేశారు ఫిలిష్తీయులు. అప్పుడు కన్నీరు కారుస్తున్నాడు. కాళ్ళు కట్టివేయబడ్డాయి, చేతులు కట్టివేయబడ్డాయి స్తంభాలకి. ఇప్పుడు కదలలేనటువంటి స్థితి. బలవంతుడు, అనేక మందిని చంపినటువంటి బలవంతుడు, ఫిలిష్తీయులను చంపినటువంటి బలమైనటువంటి నాయకుడు సంసోను. బలవంతుడు ఏమైపోయాడు? ఆత్మీయ జీవితంలో బలహీనుడైపోయాడు. వ్యభిచారం చేయడం ద్వారా దేవుని శక్తిని కోల్పోయాడు, దేవుని ఇచ్చిన అభిషేకాన్ని కోల్పోయాడు, భౌతికపరమైన శక్తిని కోల్పోయాడు, బలహీనుడైపోయాడు. ఇంకప్పుడు ఆ బలహీనతల్లో రక్తం కారుతూ ఉంటే కళ్ళు కనిపించట్లేదు, గుడ్డివాడైపోయాడు. ఆ యొక్క దుఃఖములో మొరపెట్టుకున్నాడు, తండ్రి ఒక్కసారి నన్ను కరుణించు, ఒక్కసారి నీ శక్తి నాకు ఇవ్వు, ఈ ఫిలిష్తీయులను నేను అంతం చేస్తాను అని ప్రార్థన చేశాడు. దేవుడు తన మొరను విని తనకు శక్తిని ఇచ్చాడు. అప్పుడు ఆ కుడి హస్తంలో ఉన్నటువంటి ఆ స్తంభం కట్టివేయబడి ఉంది. అవి లాగా ఆ స్తంభం పడిపోయింది. ఎడమ చేతి పక్కన ఉన్నటువంటి స్తంభాన్ని లాగా 2 స్తంభాలు పడిపోయాయి. ఆ గుడిలో విగ్రహారాధన చేసేటువంటి గుడిలో దాదాపుగా 1000 మంది ఉన్నారు. ఆ గుడి పడిపోయింది. ఆ గుడితో అక్కడ ఉన్న వాళ్ళందరూ పడిపోయారు, చనిపోయారు. అధికారులు అందరూ కూడా చనిపోయారు, సైనికులు అందరూ కూడా చనిపోయారు. ఆఖరి రోజు ఆయన చంపినటువంటి జనం 1000 మంది ఉన్నారు. దేవుని యొక్క శక్తిని దేవుడు కనికరించాడు. పాపం చేసినప్పటికీ కరుణించాడు, వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా తన ప్రేమను, తన కనికరాన్ని చూపించి తన బలపరిచాడు. అప్పుడు ఫిలిష్తీయుల్ని అంతం చేయడం జరుగుతుంది సంసోను. ఈ విధంగా నిరంతరము ఒక తరం అయిపోయిన తర్వాత మరొక తరాన్ని నడిపిస్తూ ఉన్నాడు తండ్రి. ఎందుకు? తరాలు మారిన, యుగాలు మారిన, కాలాలు మారిన మారని దేవుడు తండ్రి అయిన యెహోవా. ఆయన ప్రేమ శాశ్వతము ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నిన్ను విడువక నీ ఎడల నా కృప చూపుచున్నాను అంటాడు ఇర్మియా 31:3లో. ఐఎమ్ లవింగ్ యూ విత్ అన్ ఎవర్లాస్టింగ్ లవ్, దేర్ఫోర్ ఐ ఎక్స్టెండ్ మై గ్రేస్, మై కంపాషన్ టువర్డ్స్ యూ అంటాడు. ఆయన నిరంతరము ఉన్న దేవుడు, శాశ్వతమైన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. పరిస్థితులు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, వ్యవస్థ మారిపోతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా కుళ్ళుబడిపోయింది. ఈ లోకంలో కొందరు సమాజాన్ని కుళ్ళిపోయేలా చేస్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి క్యాన్సర్ ఏమిటి అంటే, ఎయిడ్స్ కన్నా క్యాన్సర్ కన్నా బలమైనది ఏంటి అంటే ఈ యొక్క సాతానుడి యొక్క క్రియలు. సమాజం పాడైపోయింది, అధికారులు పాడైపోయారు, పోలీసు వ్యవస్థ, అధికారులు, గవర్నమెంట్, కలెక్టర్లు, జడ్జిలు, అందరిలో కుళ్ళు బుద్ధి, స్వార్థం,
పదవి, డబ్బు, ధనం, వ్యామోహం, లోకానికి సంబంధించిన. అందుకని ఎవరు కూడా అంగీకరించరు, న్యాయానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు. దేనికి సపోర్ట్ చేస్తారు? అబద్ధానికి అబద్ధ సాక్ష్యాలు సృష్టిస్తారు, అబద్ధానికి సహాయం చేస్తారు. అధికారులు, పాలకులు, ప్రజలుని మభ్యపెడుతున్నారు, మోసం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి? పాపం, అపవాదికి లోనైపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇలాంటి పరిస్థితి ఈ లోకంలో ఉన్నది. తరాల కిందట కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క పాపం వస్తూ ఉంది. పాపం ఏలుబడి చేస్తూ ఉంది. సాతానుడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు క్షమిస్తున్నాడు, మనుషులను క్షమిస్తున్నాడు, మనుషులను కనికరిస్తూ ఉన్నాడు. క్షమాపణ కలిగిన హృదయం కలిగిన దేవుడు. ప్రియమైనటువంటి సంఘం, ఈ యొక్క న్యాయాధిపతులు అయిపోయారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశం నుండి కొంతమంది యవనస్తుల్ని బానిసలుగా బబులోను రాజ్యంలోకి తీసుకొచ్చారు. అందులో ఒక 4 ఉన్నారు. మొదటివాడు దానియేలు, రెండోవాడు షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఈ 4 యవనస్తుల్ని పట్టుకుని తీసుకొచ్చారు. వీళ్ళు 4కి కూడా చక్కగా భోజనాలు పెట్టి ఆ యొక్క బబులోను దేశంలో ఉన్నటువంటి రాజుగారు తినేటువంటి మంచి భోజనాలు, అంటే మాంసాహారం పెట్టి మత్తు పానీయాలు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అనేక మందిని తీసుకొచ్చారు. అనేక మందిని రాజుగారి యొక్క సంస్థానంలో, అంతఃపురంలో పని చేయటం కొరకు వాళ్ళని తీసుకొచ్చారు. కొంతమందిని ఎన్నుకున్నారు, కొంత యవ్వనస్తులను ఎన్నుకుని వాళ్ళు బలంగా ఉండాలి అని చెప్పేసి మంచి పదార్థాలు, భోజనాలు ఇవ్వడం ప్రారంభించారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క యూదులు, ఎవరు? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వంటి వాళ్ళు ఏమన్నారంటే, ఆ భోజనం ఇచ్చేటువంటి, వడ్డించేటువంటి యొక్క యజమాని, ఆ క్యాఫ్టీరియా మేనేజర్ దగ్గరికి వెళ్ళి, మాకు ఈ భోజనం వద్దు, రాజుగారి ఇచ్చేటువంటి భోజనం వద్దు, మాకు శాకాహారం కావాలి. వాళ్ళు ఏమన్నారంటే, మీకు శాకాహారం ఇస్తే మీరు బలహీనలు అయిపోతారు, చిక్కిపోతారు, మిమ్మల్ని ఆ విధంగా రాజుగారు చూశారంటే మా ఉద్యోగాలు పోతే మమ్మల్ని శిక్షిస్తారు అని వాళ్ళు అన్నారు. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, ఒక 10 రోజులు మాకు శాకాహారం భోజనం పెట్టి చూడు, ఎవరు బలవంతులో నీకు అర్థమైంది. మీరు వాళ్ళు చక్కగా మంచి భోజనం పెడుతున్నారు కదా, వాళ్ళు బలంగా ఉంటారా, మేము బలంగా ఉంటాం, మీరు చూడండి అన్నారు. సరే, 10 రోజులు పరీక్ష అయిపోయింది. 10 రోజుల తర్వాత చూస్తే ఈ శాకాహారం తినేటువంటి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో చాలా బలవంతులుగా ఉన్నారు. వీళ్ళకి మంచి తెలివి కూడా దేవుడు అనుగ్రహించాడు. అప్పుడు వాళ్ళతో పోలిస్తే వాళ్ళకన్నా తెలివి కలిగిన వారు, భౌతికంగా బలవంతులు. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. సరే, ఈయన ఆ యొక్క బబులోను దేశంలో రాజు ఉన్నాడు. ఆ యొక్క రాజు ఏం చేశాడు? వాళ్ళకి సలహాదారులు చాలామంది ఉంటారు. ఇప్పుడు ప్రతి ప్రభుత్వానికి సలహాదారులు ఉంటారు. IAS, IPS బాగా చదువుకున్న వాళ్ళు సలహాదారులు ఉంటారు. ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఈ రోజుల్లో బాగా చదువుకుని మోసం చేస్తూ ఉంటారు. ప్రభుత్వాల్ని, ప్రజల్ని మోసం చేస్తుంటారు. బ్యాంకుల్ని మోసం చేస్తుంటారు. వేల కోట్లు దోచుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి శిక్షలు ఉండవు, కానీ అంత మోసమే. లోపల చదువుకున్నవాడు మోసమే, పాలకులు మోసమే, అధికారులు మోసమే, అంత మోసమే, పాపమే. ఈ లోకంలో అది పరిస్థితి. అక్కడేం జరిగింది? వీళ్ళు ఎక్కడున్నారు? బబులోను దేశంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని, బబులోను పరిపాలన చేసేటువంటి నెబుకద్నెజర్కి సలహాదారులు సలహా ఇచ్చారు. రాజా, మిమ్మల్ని తప్ప ఇంకెవరు వీళ్ళు నమస్కారం చేయకూడదు అనేటువంటి ఒక శాసనం తీసుకుంటే ఒక 30 రోజులు అన్నారు. ఒకవేళ 30 రోజులు ఎవరైనా మీకు తప్ప ఎవరికైనా నమస్కారం చేస్తే మండుచ్చినటువంటి అగ్గిల్లో వాళ్ళని పడేయాలి అని చెప్పారు. అప్పుడు ఆ యొక్క శాసనం గురించి వీళ్ళకి తెలిసింది. తెలిసినప్పుడు వీళ్ళు ఏం చేశారు? మా దేవుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణి తప్ప మేము మరొకరికి మొక్కము, నమస్కారము చేయము, పూజ చేయము అని వాళ్ళు అలానే ఉన్నారు. వీళ్ళు పూజ చేయటం లేదు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వీళ్ళు పూజ చేయటం లేదు, నమస్కారం చేయట్లేదు. ఆ నెబుకద్నెజరు పెట్టినటువంటి విగ్రహానికి వాళ్ళు నమస్కారం చేయట్లేదు. అప్పుడు రాజుకు తెలిసింది. వెంటనే రాజు ఏమన్నాడు? తీసుకెళ్ళి వాళ్ళని అగ్నిలో పడేయండి. తన మనసులో ఇష్టం లేదు, కానీ వాళ్ళు తెలివైన వాళ్ళు, మంచివాళ్ళు. వాళ్ళు అనేక సార్లు సలహాలు ఇచ్చారు రాజుగారికి. వాళ్ళు చెప్పినటువంటి సలహాలు నెరవేరాయి. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనాలకు, కళలకు, భావాలు నెరవేరాయి. కాబట్టి రాజుగారు సంతోషించాడు. ఎప్పుడైతే ఈ యొక్క శాసనం వాళ్ళు వినలేదో వెంటనే వాళ్ళని అగ్నిగుణంలో పడేశారు. వీళ్ళు ఎంతమంది? మొదటిగా ఈ ముగ్గురు షడ్రక్, మేషక్, అబేద్నెగో గారు పడేస్తారు. ముగ్గురు పడేస్తే ఆ రాజుగారేమో ఆ అగ్నిగుండం ప్రక్క నుండి, మీరు నమ్ముకున్నటువంటి మీ దేవుడు మీకు సహాయం చేస్తున్నాడా, కాపాడుతున్నాడా అని అగ్నిగుండం ప్రక్క నుండి వాళ్ళని అడిగాడు.
ఆ అగ్నిగుండంలో ఉన్నటువంటి వ్యక్తి ముగ్గురుతో కాకుండా మరొక వ్యక్తి కనిపిస్తున్నారు. ఎవరికి? ఈ రాజుగారికి కనిపిస్తున్నారు. నేను నలుగురిని చూస్తున్నాను, ముగ్గురే కదా ఏమేమి వేసింది, నలుగురు ఎవరంటే యేసు ప్రభు. ఆలోచన చేయండి. దేవుడు అక్కడ ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ అగ్ని వాళ్ళని కాల్చివేయలేదు. సహజంగా మంటల దగ్గర కూర్చున్నారనుకోండి, చలి మంటల దగ్గర కూర్చున్నారనుకోండి, ఆ చలి మంటల యొక్క పొగ మన శరీరానికి అంటుతుంది, వాసన వస్తుంది, చలి మంటల వాసన వస్తుంది. వీళ్ళు అగ్నిలో ఉన్నటువంటి యొక్క ముగ్గురికి వెంట్రుకలు కూడా కాలిపోలేదు, బట్టలు కూడా కాలిపోలేదు, శరీరం కాలిపోలేదు. వాళ్ళు యథావిధిగా ఉన్నారు, అలాగే ఉన్నారు. ఆ మంటల్లో వాళ్ళు దేవుని యొక్క ప్రేమను, కృపను, కనికరాన్ని, విడుదలను, కాపుదలను వాళ్ళు అనుభవించారు. అప్పుడు రాజుగారు ఏమన్నారంటే, మనం బయట తీసుకున్నాను, మనం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మీద నేపాలు వేసిన వాళ్ళందరినీ లోపల పంపించేసారు, కాలిపోయారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దేశానికి చెప్పాడు, వాళ్ళ యొక్క దేవుడు నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు అని సాక్ష్యం చెప్పాడు. రాజుగారు చనిపోయారు. తర్వాత డైరస్ వచ్చాడు, తర్వాత ఇంకా బెల్తెషాజర్ వచ్చాడు. ఇలా ఒక తర్వాత రాజులు మారుతూ ఉన్నారు. ఇలా పరిస్థితులు. వీళ్ళు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నారు? ఈ నలుగురు ప్రధానమంత్రి స్థానంలోనేమో దానియేలు ఉన్నాడు, ఆయన స్థానం ప్రక్కన సలహాదారులుగా వీళ్ళు ఉన్నారు. మొత్తం ఈ నలుగురు కూడా రాజుగారికి సలహాదారులుగా ఉన్నారు. మళ్ళీ ఆయన ఏం చేశాడు? ఆ యొక్క బెల్తెషాజర్ అని ఆయన మళ్ళీ ఇంకొక శాసనాన్ని తీసుకొచ్చాడు. ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టి దాన్నే మొక్కాలి అందరూ అని చెప్పాడు. అప్పుడు వీళ్ళు మొక్కలేదు. మొక్కపోతే ప్రత్యేకంగా ఈ యొక్క దానియేలు మొక్కనంటే మొక్కనన్నాడు. వెంటనే మొక్కని వరకు ఏం చేయాలి? శిక్ష ఏంటి? రాజుగారు చెప్పేటువంటి శిక్ష సింహాల బోనుల్లో వేయటం. సరే, దానియేలు పట్టుకున్నారు, తీసుకెళ్లారు, సింహాల బోనులో వేశారు. ఇష్టం లేదు రాజుగారికి. ఎందుకంటే రాజుగారు వాళ్ళు చెప్పేటువంటి భావాలు, కళలకు, దర్శనాలకు చెప్పేటువంటి భావాలు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆశీర్వాదాన్ని రాజుకి, దేశానికి కలుగు చేశాయి. వీళ్ళు విధంగా చేయడం ఆయనకి ఇష్టం లేదు రాజుగారికి. కానీ శాస్త్రాన్ని మార్చే శక్తి కూడా రాజుగారికి లేదు కాబట్టి వాళ్ళని సింహాల బోన్లో, ఎవరిని? దానియేలుని వేయమని చెప్పాడు. దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశాడు. ఏమన్నాడు? లోపల దానియేలు లోపలికి వెళ్ళినప్పుడు, నా దేవుడే నన్ను రక్షిస్తాడు, ఒకవేళ నా దేవుడు నన్ను రక్షించకపోయినా నేను భయపడను అన్నాడు. ఆ విధంగా లోపల ఉన్నాడు. సింహాల బోనులో వేసిన తర్వాత సింహాలు నోరులు మూయించాడు తండ్రి అయిన యెహోవా. అవి దానియేలుని పట్టుకోలేదు, చేల్చలేదు, హింసించలేదు, చంపలేదు. అప్పుడు మళ్ళా రాజుగారు, దానియేలు ఏం చేస్తున్నావు అంటే, నేను క్షేమంగా ఉన్నాను అన్నాడు. నీ దేవుడే నిన్ను కాపాడాడు అని ఆయన బయట తీసుకొచ్చారు. బయట తీసుకొచ్చిన తర్వాత రాజు ఏమనంటే, దానియేలుని అందరం పూజించండి. ఎందుకంటే దానియేలును నమ్ముకున్న దేవుడు, దానియేలును కాపాడిన దేవుడే నమ్మకమైన దేవుడు, దేవతలు దేవుడు అందరికన్నా శక్తి గల దేవుడు. కాబట్టి ఆయన్నే మీరు నేను పూజించాలి అని ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. దానియేలు బయటకు వచ్చాడు. ఈ విధంగా ప్రధానమంత్రి హోదాకి దానియేలు వెళ్ళాడు. ప్రతి కాలంలో దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, స్థిరపరుస్తూ ఉన్నాడు. పాపంలో ఉన్న మానవుని విడిపించడానికి దేవుడి యొక్క ప్రణాళిక అది. ప్రియమైనటువంటి సంగమా, అనేక సార్లు ప్రవక్తల ద్వారా దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఏమిటి అంటే, మీరు తిరిగి రండి. ఎక్కడికి రండి? నా దగ్గరకు రండి అని దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని క్షమించడం, వాళ్ళని బలపరచడం దేవుడు చేస్తూ ఉంటాడు. ఆ సత్యాలు మనం చూస్తాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, ది బుక్ ఆఫ్ ఐజియా 43:25, 43:25లో దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు జాతితో, జనాంగముతో దేవుడు తెలియజేస్తున్నాడు. నీ పాపములను నేను జ్ఞాపకం చేసుకోను. ఐ విల్ నాట్ రిమెంబర్ యువర్ సిన్స్ ఎనీమోర్. నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోను, నేను తుడిచివేస్తున్నాను నీ అతిక్రమములను నా చిత్తానుసారముగా అని దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియమైనటువంటి సంగమా, దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే,
దేవుని యొక్క ఆలోచన మనిషి మానవుడు తండ్రి ఇంటిలో తండ్రి ప్రేమను పొందుకుంటూ తండ్రిని ఆరాధన చేయాలి. అందుకొరకే మానవ జాతిని విడిపించటానికి, పాపము నుండి, నరకము నుండి, నిత్య నరకాగ్ని నుండి, శిక్ష నుండి విడిపించటానికి తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. యేసయ్య మనుషులందరి కొరకు మొదటిసారి చనిపోయారు. మొదటిసారి మానవుడి యొక్క శిక్షను, మానవుడి యొక్క శాపాన్ని, మానవుడి యొక్క పాపాన్ని సిలువలో భరించినటువంటి సర్వశక్తిమంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పీటర్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 2 verse 24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసిపోయాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మానవుడికి శారీరక స్వస్థత యేసు ప్రభుల వారు పొందిన గాయాల ద్వారా కలుగుతుంది. ఆత్మకు స్వస్థత యేసు ప్రభుల వారి యొక్క కృప ద్వారా కలుగుతుంది. యేసయ్య రక్తము ద్వారా కడగబడిన, విమోచింపబడినటువంటి మానవుడు నీతిమంతుల గుంపులోకి చేర్చబడుతున్నారు. కారణం ఏమిటి? అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశ్యం, ఆలోచన. మానవుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే విలాప వాక్యములో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ద బుక్ ఆఫ్ లామెంటేషన్స్ చాప్టర్ 3. ఇక్కడ ఈ యొక్క విలాప వాక్యములు మనం ఏం చూస్తామంటే, విలాప వాక్యములు మీరు తీయండి, అందులో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం తెలియచేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, ఏం తెలియచేస్తున్నాడు, ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం 22వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనం నిర్మూలం కావట్లేదు అంటే నాశనం అవట్లేదు. కారణం ఆయన యొక్క కృపను బట్టి, కనికరమును బట్టి, వాత్సల్యతను బట్టి, కరుణను బట్టి నశించిపోవటం లేదు. సజీవంగా ఉంటున్నాం ఆయన యొక్క కృపను బట్టి, కనికరమును బట్టి. అందుకే మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రియమైనటువంటి సంఘమా, మానవుడు దూరం అయిపోయాడు. పాపంలో, లోకంలో ఉన్నప్పటికీ దేవుడు వారిని పిలుస్తున్నాడు, వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళాలంటే కనికరాన్ని పొందుకోవడానికి, కృపను పొందుకోవడానికి, దేవుని ప్రేమను పొందుకోవడానికి కృపా సింహాసనము దగ్గరికి మనం వెళ్ళాలి. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4 verse 16, 4వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రికలో, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాశ్రమం వద్దకు చేరుదాము. కమ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఎక్కడికి వెళ్ళాలి? కృప కలిగిన సింహాసనం. కృప సింహాసనం ఎక్కడ ఉంది? యేసయ్య కృపా సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. కాబట్టి నీవు నేను కూడా అక్కడికి రావాలి, కృపా సింహాసనం దగ్గరికి రావాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు వారి లోకంలో నివసించినప్పుడు అనేక మందిని, వేల మందిని స్వస్థపరిచారు, అనేక మందిని బలపరిచారు. ఒక స్థలంలో ఒక సహోదరి వ్యభిచారంలో పట్టబడింది. ఒక సహోదరి వ్యభిచారంలో పట్టబడినప్పుడు యూదుల ఆచారం ఏంటంటే రాళ్లతో కొట్టి చంపాలి. వాళ్ళు రాళ్ళు వేయటానికి సిద్ధంగా ఉన్నారు, వ్యభిచారాన్ని పట్టుకున్నారు. యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారు అంటే ఆ వ్యభిచారిని క్షమించి, కనికరాన్ని చూపించి, ఇక పాపం చేయొద్దని చెప్పి వదిలిపెట్టేశారు. మరొక స్థలంలో యేసు ప్రభువు వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది రోగులు వచ్చారు. వచ్చిన వారందరినీ కూడా కనికరించి కృప చూపి స్వస్థపరిచారు. ఒక స్థలంలో ఒక గుడ్డివాడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. నేను చూపును పొందాలనుకుంటున్నాను అని అడిగాడు. ఎవరు? ఈ యొక్క గుడ్డివాడు. వెంటనే యేసయ్య ఆ గుడ్డివాడిని తాకి కను దృష్టి అనుగ్రహించాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఆ సత్యాన్ని చూస్తాం. ఈ విధంగా కొన్ని వందల వేల స్వస్థతలు యేసయ్య చేశారు. చనిపోయిన లాజరును బ్రతికించాడు, యాయిరు కుమార్తెను బ్రతికించారు యేసయ్య. అనేక మందిని బ్రతికించారు, అనేక మందిని స్వస్థపరిచారు. కారణం తన ప్రేమ, తన శక్తి, తన ఉనికిని బహిర్గతం చేయటానికి, తనలో ఉన్నటువంటి ప్రేమ శక్తిని
ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకు అద్భుతాలు జరుగుతాయి? తెలుసుకోవాలి. శక్తిమంతుడు యేసు ప్రభువాని ప్రజలు విశ్వసించాలి. ప్రజలు కృతజ్ఞతలు తెలియచేయాలి, ఆరాధన చేయాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. ఇజ్రాయెల్ ఏం చేశారు? ఆరాధన చేయటం ఆపివేశారు. సృష్టికర్తను ఆరాధించడం ఆపేశారు. సృష్టిని ఆరాధించడం ప్రారంభించారు. పాపం చేశారు. అయినా వాళ్ళని దేవుడు వదిలిపెట్టలేదు. కాపాడారు, పోషించాడు, వాళ్ళని నడిపించాడు. ఈరోజు మనల్ని కూడా ఆయన నిత్యము నడిపిస్తాడు. లోకము పరిస్థితి ఎలా ఉన్నా, మన ఉద్యోగాల్లో, మన జీవితాల్లో పరిస్థితి ఎలా ఉన్నా, మనం ఏం చేయాలంటే తిరిగి ఆయన దగ్గరికి రావాలి. ఎలా రావాలి? మన హృదయంలో కృతజ్ఞతతో రావాలి. కృతజ్ఞత హృదయము కలిగి ఆయన దగ్గరికి రావాలి. మనలో కృతజ్ఞత ఉన్నదని మనం ఎలా చెప్తాం? ఇప్పుడు ఆలోచన చేయండి. మీకు కృతజ్ఞత ఉందనుకోండి, ఏం చేస్తారు? మీరు పిల్లలకి మీరు బట్టలు కొంటారు కదా, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి కాకుండా బర్త్డేకి మీరు వాళ్ళకి కావాల్సినవి కొనిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ అంటారు. అవునా కదా? మన హృదయంలో కృతజ్ఞత ఉన్నదని మనం చూపించాలి. ఆయన బహుమానం ఇస్తాడు. ప్రేమ ఉచితం, కృప ఉచితం, రక్షణ ఉచితం, పరలోకం ఉచితం. ఆయన ఇచ్చేయన్ని ఉచితాలే. కానీ ఏం కోరుకుంటున్నాడు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మానవుడి నుండి, విశ్వాసం నుండి విరిగి నలిగిన హృదయము కోరుకుంటున్నాడు. మన హృదయంలో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయంలో ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. మన హృదయంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆయన మాట మీద, ఆయన ఆజ్ఞ మీద విశ్వాసం ఉండాలి. ఆరాధన చేయాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞతతో కూడిన ఆరాధన చేస్తామో అప్పుడు మనం మొత్తం మర్చిపోతాం. ఆరాధన దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాం. మనలో సంబంధం ఏర్పడుతుంది దేవునితో. పరిశుద్ధాత్మ ద్వారా సంబంధం ఏర్పడుతుంది. ఆరాధన చేయలేకపోతున్నాం అంటే దేవునితో సంబంధం లేదు కాబట్టి, సరిగా లేదు. కనెక్షన్ ఈజ్ నాట్ రైట్ విత్ గాడ్. కనెక్షన్ ఈజ్ విత్ ద వరల్డ్. దట్స్ ద రీజన్ not able to enjoy the presence of God, not able to enjoy the peace of God, not able to enjoy the love of God, not able to enjoy the power of the Holy Spirit. విశ్వాసులు దేవునితో సంబంధం సరిగా లేనప్పుడు, లోకముతో సంబంధం ఉన్నప్పుడు తండ్రి ప్రేమను గుర్తించలేరు, తండ్రి శక్తిని గుర్తించలేరు, తండ్రి ప్రణాళికను గుర్తించలేరు, తండ్రితో సంబంధం సరిగా ఉండట్లేదు. అది అందుకే కృతజ్ఞత లేదు చాలామందిలో. కృతజ్ఞత హృదయంలో కృతజ్ఞత ఉన్నప్పుడు ఏం కలుగుతుంది? కానుకలు వేస్తాం, దేవునికి ఇష్టమైన పనులు చేస్తాం, అన్ని విధాలుగా మన యొక్క జీవితంలో ఆయనకి మొదటి స్థానాన్ని ఇస్తాం. మన మనసులో, మన హృదయంలో మొదటి స్థానాన్ని ఇస్తాం. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి ఏం కావాలి? స్థానం కావాలి, చోటు కావాలి, మన హృదయంలో చోటు కావాలి. God wants to dwell in our lives. Spirit of the Lord wants to dwell in our lives. Lord Jesus wants to dwell in our hearts, in our lives. ఇది దేవుడికి కావాల్సింది. అందుకే ఆయన ఎప్పుడు కోరుకుంటూ ఉన్నాడు, రండి నా యుద్ధకు రండి అంటాడు దేవుడు. ఇజ్రాయెల్ సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నారు. అలా కాదు, మీరు రండి, ప్రతిరోజు రండి. ఎక్కడికి? యేసయ్య సన్నిధికి. యేసయ్య కృప మనందరికీ సదా తోడేను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకున్నాం. కనికరము, దేవుని కనికరము ప్రేమను తెలియచేస్తుంది. దేవుని యొక్క కనికరము క్షమాపణను తెలియచేస్తుంది. దేవుని యొక్క కనికరము దేవునిలో ఉన్న శక్తిని బయలుపరుస్తుంది. కనికరములో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, రక్షణను, ఆనందాన్ని, సమాధానాన్ని అనుభవించగలుగుతున్నాం. కాబట్టి కడుగోసుకుందాం, మన జీవితాలు సమర్పించుకుందాం, మన జీవితాలు తిరిగి సమర్పించుకుందాం. అనేక సార్లు నీ ప్రేమకు దూరం అయిపోయాను, నీ సన్నిధికి దూరం అయిపోయాను, నీ శక్తికి దూరం అయిపోయాను, లోకాన్ని ప్రేమించాను, నన్ను క్షమించు అని క్షమాపణ అడుగుదాం. మన జీవితాలను సమర్పించుకుందాం. యేసయ్యా నన్ను క్షమించు, నా కొరకు నీవు ఈ లోకానికి వచ్చావు, నీ ప్రేమను చూపించావు, నన్ను కరుణించావు, నన్ను కనికరించావు, నీ కృప ద్వారా నాకు రక్షణ అనుగ్రహించావు, నాకు విమోచన అనుగ్రహించావు. పాపంలో, లోకంలో చచ్చిపోయిన నన్ను యేసయ్యలో బ్రతికించావు తండ్రి, నీకు వందనాలయ్యా. నీ ఒక్కడే సజీవుడవు, సర్వశక్తిమంతుడవు, జీవాధిపతివి యేసయ్యా, నీకు వందనాలు. నీవు ఇచ్చిన జీవమును బట్టి నీకు వందనాలు, రక్షణను బట్టి నీకు వందనాలు. నిత్యము నీ ప్రేమను, నీ కనికరమును జ్ఞాపకం చేసుకోవడానికి, విశ్వసించి కృతజ్ఞతతో కూడిన ఆరాధన చేయడానికి, నిత్యము నీ సన్నిధికి తిరిగి రావడానికి, నీ రాకడకు సిద్ధపడటానికి మాకు సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు.
ప్రతి సాతాను యొక్క ఆలోచనను, సాతాను యొక్క క్రియలను ప్రతి ఒక్క విశ్వాసి జీవితం నుండి, కుటుంబం నుండి యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాం. కనికరము గల తండ్రి నీకు వందనాలు. కృపగల యేసయ్య నీకు వందనాలు. ఆదరించి బలపరిచి సత్యములోకి నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడా నీ సహాయములకై వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచు మేము విన్న సత్యాన్ని ఇతరులకు తెలియచేస్తామని మాట ఇస్తూ యేసు ప్రభు నామంలో కలిసి ప్రార్థించి జవాబును, అభిషేకమును, స్వస్థతను యేసు ప్రభు నామంలో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.